హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. మనం ఇవాల్టి వీడియోలో బోగన్విల్లా ప్లాంట్ గురించి తెలుసుకుందామండి. అంటే కాగితం పూలని అంటారు కదండి తెలుగులో కూడా. సో బోగన్విల్లా అనేది ఇంగ్లీష్ నేమ్ అనుకుంటున్నాను, నాకు సరిగ్గా తెలియదండి. కాగితం పూలు అంటారని తెలుసు. సో మరి ఈ పువ్వు పేరు తెలుగులో ఏమంటారని మీకు ఎవరికైనా తెలిస్తే గనక నాకు కింద కామెంట్ చేయండి. ఇవాళ వీడియోలో మనం ఈ మొక్క గురించి అయితే తెలుసుకుందామండి. ఈ మొక్కని నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత ఎలా వేసుకోవాలి, అలాగే దాన్ని ఎలా కేర్ చేయాలి అనే దాని గురించి అయితే ఇవాళ వీడియో అండి. సో మొదట్లో అయితే మనకి ఈ మొక్కని నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు కొంచెం చిన్నదిగా ఉన్నప్పుడే చూసి తెచ్చుకోవాలండి. కొంచెం చిన్న సైజు ఉన్న మొక్కనైతే సెలెక్ట్ చేసుకోవాలి, బాగా పెద్ద మొక్కనైతే సెలెక్ట్ చేసుకోకూడదు. రెండవది ఏంటంటే నర్సరీ నుంచి తెచ్చిన వెంటనే ఈ మొక్కని కొంచెం ఒక 2 రోజులు 3 రోజుల దాకా చూడండి. అక్కడ మన ఇంటి దగ్గర పెట్టి నీడలో ఈ మొక్క కొంచెం ఎండ కావాలండి, బాగా నీడైతే అవసరం లేదు, కొంచెం ఎండ అయితే కావాలన్నమాట. తెచ్చిన వెంటనే మీరు రీపాటింగ్ చేయకుండా ఒక 3 డేస్ ఆగి 4 డేస్ 3 to 4 డేస్ ఆగి దాని తర్వాత మీరు ఈ మొక్కని రీపాటింగ్ అయితే చేయొచ్చు అనమాట. మూడోది ఏంటి అంటే ఈ మొక్కని మీరు ఒక్కసారి వేశారనుకోండి అలా ఉండిపోద్ది అంతే. చాలా మొండి మొక్క అండి, మీరు అసలు కట్ చేసినా కూడా మళ్ళీ చిగుర్లు అనేది బాగా వస్తూనే ఉంటాయి అన్నమాట. సో అంత మొండి మొక్క అన్నమాట ఈ బోగన్విల్లా అనే మొక్క, చాలా మొండిది. సో ఈ మొక్కలో మీకు చాలా వెరైటీ మొక్కలు అవి ఉంటాయండి, కానీ నేను తీసుకొచ్చిన ఈ వెరైటీ చాలా రేర్గా దొరుకుతుందండి నర్సరీలో. ఇది నా దగ్గర చాలా నర్సరీలో నేను చూశాను, ఈ వెరైటీ అయితే నాకు దొరకలేదు. ఇది ఎక్కడో ఒకసారి రోడ్ సైడ్ని చూశానండి నేను. ఈ మనకి హైవే రోడ్స్ అవి ఉంటాయి కదా, అక్కడ చూశాను అనమాట. చాలా మొక్కలు నార్మల్గా మనకి పెద్ద పెద్ద పూలు వస్తాయి కదండి, బోగన్విల్లా పెద్ద పెద్ద పూలు వస్తాయి కదా, అలాంటి మొక్కనైతే నేను చూశాను అనమాట. సో దాని తర్వాత ఇది ఒక్క మొక్కే ఉందన్నమాట. అందులో అన్ని మొక్కల్లో మధ్యలో ఇది ఒక్క మొక్క ఉందండి. సో ఈ మొక్కను చూసినప్పటి నుంచి నాకు అనిపించింది అనమాట, ఇలాంటి మొక్క ఒకటి తీసుకోవాలి అని చెప్పి అనిపించిందండి. సో నేను తీసుకున్న తర్వాత అయితే ఇది 4 డేస్ తర్వాత నేను రిపోర్టింగ్ చేశాను. ఆ వీడియోని కూడా నేను చేశానండి, షేర్ చేశాను మీతో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని కూడా మీరు చూడొచ్చు. దాని లింక్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, ఎవరైనా ఒకసారి కావాలంటే చూడండి ఎలా రిపోర్టింగ్ చేశాను, సాయిల్ మిక్సింగ్ ఎలా ఉందని చెప్పి ఆ వీడియోలో అయితే ఉంటుందండి, మీరు చూడొచ్చు. సో ఈ మొక్క చూడండి, ఇది స్పెషల్ ఎందుకు అన్నానంటే ఈ మొక్కకి పువ్వులు లేకపోయినా చాలా అందంగా ఉంటుందండి మొక్క. కానీ ఇది ఇండోర్ అయితే కాదండి, ఎండ అయితే చాలా ఎండ కావాలి దీనికి. ఎంత మండేటి ఎండల్లో కూడా ఈ మొక్క అనేది బాగా వస్తుందన్నమాట. నేను తెచ్చినప్పుడు ఇలా ఉందన్నమాట. ఆ రోజు వాన పడిందని చెప్పి ఒక వీడియో చేశాను కదండి, ఆ రోజుటి ఇది కొంచెం వీడియో చేసుకుని ఉంచాను అనమాట. తెచ్చినప్పుడు ఇలా ఉందండి. ఒకసారి వాన పడగానే మొక్కలో పువ్వులు అనేవి చాలా పూస్తున్నాయండి. ఈ మధ్యన చెట్టు నిండా పువ్వులు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు అయితే 1-2 ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు, అవి కూడా లైట్ కలర్లో ఉన్నాయి అన్నమాట. పింక్ ఫ్లవర్స్ ఇవి కూడా, కానీ డార్క్ పింక్ అండి ఇవి కొంచెం. కానీ మొక్క పువ్వులు లేకపోయినా కూడా ఆకులు అనేవి ముందు కొనల ఆకులు అనేవి చాలా చిగురు ఆకులు ఏవైతే ఉంటాయో అవన్నీ పింక్ కలర్లోనే ఉంటాయి అన్నమాట. అవి కొంచెం ముదురుతూ ఆకులన్నీ కొంచెం ముదిరిన తర్వాత మీకు ఇవి ఏంటంటే పచ్చ రంగులోకి వస్తాయి అన్నమాట. లైట్ పీచ్ కలరు పచ్చ కలర్లోకి వస్తాయి అన్నమాట. పీచ్ పచ్చ కలర్ రెండు ఉన్నాయి అన్నమాట ఇందులో. సో డబుల్ షేడెడ్ అనమాట ఆకు ఇవి. పువ్వులు అయితే ఇలా పెద్ద పువ్వులు కాకుండా చిన్న చిన్న పువ్వులు పూస్తాయండి, కానీ ఈ చిన్న చిన్న పువ్వులు కూడా గుత్తులుగా పూస్తాయి ఈ పువ్వులు. సో నాకు ఇది పాకుతుంది మనకి. మనం ఒకవేళ పాకించుకోవాలి అనుకుంటే ఎక్కడైనా పందిరికి కానీ, లేకపోతే ఇంటి దగ్గర కానీ, లేకపోతే స్టేర్ కేస్ ఏమైనా ఉంటే మనకి స్టేర్ కేస్ దగ్గర కానీ ఏదైనా ఒక దారం కానీ, లేకపోతే ఏదైనా ఒక కర్ర కానీ దాని సహాయంతో మీరు కనుక దీన్ని పాకించాలనుకుంటే చాలా బాగా పాకుతుందండి ఇది. ఒకవేళ మీరు బుషీగా పెంచుకోవాలనుకుంటే ఒకసారి పూత రానివ్వండి, నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత ఒకసారి పూత వచ్చిన తర్వాత మీరు దాన్ని స్టెమ్స్ అనేవి కట్ చేశారనుకోండి, కొనలన్నీ కట్ చేస్తే దాని నుంచి మళ్ళీ కొత్త బ్రాంచెస్ అనేవి పుట్టుకొచ్చి మీకు మొక్క అనేది చాలా బాగా బుషీగా పెరుగుతుందన్నమాట. సో పువ్వులు అయితే ఇలా ఉన్నాయండి, ఇక్కడ చూస్తున్నారు కదా. ఇది ఈరోజు ఉదయం వీడియో తీసిందండి, ఈ రోజుది అనమాట ఇది. సో నేను అది వేసినప్పటి నుంచి కొద్ది రోజుల తర్వాత ఎలా ఉంటుందని చెప్పి స్టెప్ బై స్టెప్ వీడియోస్ తీసి ఉంచి ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట మీకు. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఈ పువ్వులు అనేవి ఇలా పూస్తాయి అన్నమాట. దీని కేరింగ్ ఎలా ఉండాలి అంటే వాటరింగ్ మాత్రం వేస్తే చాలండి, ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం లేదు దీనికి. చాలా జీరో మెయింటెనెన్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట దీనికి. ఎందుకంటే ఈ మొక్కకి
మనం వాటరింగ్ చేస్తే చాలు. అలాగే రీపాటింగ్ చేసేటప్పుడు సాయిల్ మిక్సింగ్ అనేది కరెక్ట్గా మీరు చేసుకున్నారనుకోండి, వాటరింగ్ మాత్రం చాలండి. 2 months వన్స్ మీరు దీనికి కంపోస్ట్ అనేది వేస్తే చాలు. అది మీరు కిచెన్ కంపోస్ట్ ఇచ్చినా సరే, వర్మీ కంపోస్ట్ ఇచ్చినా సరే, అంటే మీరు ఇది ఏంటి సీవీడ్ ఫర్టిలైజర్స్ కానీ అలాంటిది ఏదైనా ఒకసారి 2 monthsకి ఒకసారి ఇస్తే చాలండి. ఈ మొక్కకి చాలా అంటే చాలా బాగా పువ్వులు వస్తాయి ఇందులో. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉందో, చాలా అంటే చాలా పువ్వులు పూసిందనమాట. ప్రతి కొమ్మకి కూడా పువ్వులు అనేవి ఉన్నాయండి ఇక్కడ. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇదివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుందండి. సో ఇవాళ వీడియో అయితే ఇది. మరి ఇంకేదైనా వీడియో కావాలనుకునే వాళ్ళు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. గార్డెనింగ్ రిలేటెడ్ కానివ్వండి, దేని రిలేటెడ్గా మీకు వీడియోస్ ఏమన్నా కావాలంటే నాకు కామెంట్ పెట్టండి. తప్పకుండా ఆ వీడియోని పెట్టడానికైతే ట్రై చేస్తానండి. మన వ్యూవర్స్ ఒకరు సన్నజాజి మొక్క గురించి అడిగారండి. దాన్ని ఎలా పాకిస్తాను ఒకసారి వీడియో చేసి చెప్పండి అని చెప్పారండి. త్వరలో ఆ వీడియో కూడా చేస్తానండి. సింపుల్గా ఉంటుంది. ఆల్రెడీ మొక్కని నేను పెట్టేసాను, రీపాటింగ్ అది అయిపోయింది కాబట్టి సింపుల్గా అది పాకించడం ఎలాగని చెప్పి ఒక వీడియో అయితే త్వరలో చేసి పెడతానండి. మన వ్యూవర్స్ అందరికీ, నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. మన సబ్స్క్రైబర్ అందరికీ థ్యాంక్ యూ అండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ కొంచెం కొంచెంగా పెద్దదవుతుంది. చిన్న పిల్లలప్పటి నుంచి పెద్దవాళ్ళని ఎలా చేస్తామో నాకు అంత హ్యాపీగా అనిపిస్తుందండి. మన ఛానల్ని అయితే చూస్తుంటే చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. సో వీడియోని అయితే చూస్తూ ఉండండి, కనెక్టెడ్గా ఉండండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. మరి ఈ మొక్క గురించి అయితే ఇవాళ తెలుసుకున్నాం కదా. రేపటి వీడియోలో ఇంకొక మొక్క గురించి అయితే తెలుసుకుందామండి. నాకు వీలైతే మల్లెపూల మొక్క గురించి చేస్తానండి. మల్లెపూలు అయితే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మల్లె మొక్కల గురించి చేస్తాను వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్.